శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జునుడు భగవానుడితో ఏమంటున్నాడంటే, యహ అయం యోగః త్వయా ప్రోక్తః సమ్యేన మధుసూదన ఏతస్య అహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. మాధవ, సర్వభూతాల యందు భూతభావాలకి అతీతమైన తత్వమని, సమత్వమని, మనోనిగ్రహం చేతనే పొందాలని నీవు చెబుతున్న ఈ సాధన కానీ, ఆత్మతత్వం కానీ, వాటి నిశ్చలమైన నిజస్థితి కానీ చంచల మనస్కుడునైనా నేను అవగాహన చేసుకోలేకుండా ఉన్నాను మాధవ అని భగవానుడు అర్జునుడు మాధవుడితో అంటూ ఉన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరం. మాధవ, నిశ్చయంగా మనసు చాలా చంచలైంది, బలీయమైన, దుఃఖ కారణమైనది, బలవత్తరమైనది. తన కామ ప్రవృత్తిలో చాలా స్థిరంగా ఉంటుంది. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో ఈ మనసును నిగ్రహించడం కూడా చాలా కష్టమని అనుకుంటున్నాను మాధవ. గాలి ఎంత వేగంగా పోయినా గమనం చేతనే దూరమును దాటాలి. మనసు సంకల్ప మాత్రం చేత ఒక్క త్రుటి కాలంలో గొంతు వేసి కోరిన చోటికి చేరుకోగలదు. ఈ మనసును నిగ్రహించటం చాలా కష్టం మాధవ అని అర్జునుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, భగవానుడు అప్పుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, మనసు చంచలమైనదే కానీ నిగ్రహించుటకు కష్టతరమైనదే. నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మహాబాహుడు, ఎన్నో అస్త్రశస్త్రాలని సంపాదించిన వాడివి నువ్వు. ఏమో సాధించానని విర్రవీగుతున్న మానవుడు కూడా అలా బేలవైపోతున్నావు ఎందుకు? అర్జున, నిత్యము సాధనం చేయటం వలనను మనస్సు కోరే కామాదులు యందు, విషయాల యందు వైరాగ్యం చేతను మనోనిగ్రహం సాధ్యమవుతుంది అర్జున, సాధ్యమవుతుంది అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు.